నేనైతే నల్గొండలో ఉన్నాను. నల్గొండలో ట్రెక్కింగ్ చేస్తున్నాను. నల్గొండలో మంచి మంచి కొండలు చాలా ఉన్నాయి. వాటిని అయితే అన్నీ ఎక్కలేం, కానీ ఒకటైతే ఎక్కుదాం. ఇది ఊరి మధ్యలో ఉంటుంది. చూడండి కొండ ఎంత అలాగుందో. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొంచెం బాగానే ఉంది వ్యూ. ఇంకా పైన ఇంకా బాగుంటుంది అన్నారు. చూద్దాం. మనమైతే ఇక్కడ నుంచి అది పైకి వెళ్ళిపోవాలి. ఇది ఎట్లయినా వెళ్ళాలి, ఎట్లయినా వెళ్ళాలి. స్టోన్స్ అయితే మామూలుగా లేవు. ఇక్కడ మొత్తం వాటర్ పడినప్పుడు ఫ్లోటింగ్ అయితే హెవీగా ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్గానే ఉంది వాటర్ ఫ్లోటింగ్. ఇట్లా అయితే వెళ్ళిపోదాం. ఇదేదో చెట్టు ఉంది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవటం బెటర్. ఎందుకంటే బాగా ఎక్కువ బ్రీతింగ్ వచ్చేస్తుంది. అబవ్ సీ లెవెల్ ఉన్నాం కదా. చూడండి ఎలా గారిపోతుందో చెమట. స్వెట్ మామూలుగా లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంది. వ్యూ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఒక్కడు లేడు పైన. నేను ఒక్కడే ఉన్నాను. చూద్దాం, 5 minutes ఉండి మళ్ళీ వెళ్ళిపోదాం. పైకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం బాగా. చూడండి చెమట ఎలా పెట్టేస్తుందో. నేనేం తెచ్చుకోలే వాటర్ ఏమి. అయినా ఇంకొక 400 meters ఉంది ముందుకెళ్దాం. ఓకే. నాకైతే ఎగ్జైట్మెంట్గానే ఉంది. పైన ఏముంటుందో చూద్దాం. పాములు ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. పాములు, కొండ చిలువలు ఇలాంటివి ఉంటే మాత్రం వైల్డ్ యానిమల్స్ ఉంటే మనం ఏం చేయలేము. ట్రెక్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అటువైపు ఒక వే ఉంది. ఇదైతే కొంచెం టఫ్గా ఉండే ప్లేస్ అన్నమాట. అయినప్పటికీ వెళ్దాం. నాకు తెలిసి ఒక 100 meters ఈజీగా వచ్చి ఉంటాం. ఇవే ఫ్రూట్స్ భలే ఉన్నాయి చూడటానికి. ఫ్రూట్స్ ఏంటో అర్థం కావట్లేదు. తింటే మన పని అయిపోయింది. ఇలాంటి ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఫ్రూట్స్వి. ఇంకా ఎక్కడ ఆకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవటం బెటర్. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం. అయితే ఇదేదో గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుంది వీళ్ళు. ఎందుకంటే కరెంట్ పోల్స్, కొంచెం కొద్ది గొప్ప స్టెప్స్ అయితే ఉన్నాయి. రావచ్చు, మీడియంగా ట్రెక్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. నా చెయ్యి స్టోన్ మీద, నా చెయ్యి అయితే షేక్ అయిపోతుంది. వెళ్దాం ఇంకొక వ్యూ పాయింట్కి. చూద్దాం ఎలా
ఉంటుందో వ్యూ పాయింట్. పర్లా చెప్పినంత ఉంది చూడండి. 400-500 మీటర్స్ అబౌవ్ ఉంది. ఇక్కడ నుంచి కింద సిటీ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫైర్ క్యాంప్ వేయాల్సింది మెటీరియల్. ఈ కొమ్మలు అయితే బాగానే ఉన్నాయి. ఇది ఒక్కటి చాలు ఫైర్ క్యాంప్ వేసేయచ్చు ఈజీగా. విరగొట్టేసాను. ఇది ఇక్కడ వేద్దామా ఫైర్ క్యాంప్, ఎక్కడ వేద్దాం? అక్కడే బెటర్ అని అనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఫైర్ క్యాంప్ వేశారు, బాయ్స్ ఎవరు. మనం కూడా అక్కడే వేస్తే బెటర్, తొందరగా మండుతుంది. ఫైర్ క్యాంప్కి మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా మనం తెచ్చింది అది మొత్తం ముళ్ళులు, చూసుకోకుండా పట్టుకున్నా కానీ ముళ్ళులు దిగలేదు, జస్ట్ మిస్. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మామూలుగా లేదు. 100% రికమెండ్ చేస్తా. ఎవరైనా ఉంటే నల్గొండ వాళ్ళు ఒకసారి రండి. అందరేమో ఇంట్లోనే ఉన్నారు మ్యాక్సిమము, ఎవరు ఒక్కరు లేరు. ఒక్కడు కనిపించలా ఎందుకో మరి. ఇంట్రెస్ట్ లేదేమో, చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మంచి పైనుంచి కిందకి వస్తే ఎక్సర్సైజ్ అయిపోయింది ఈజీగా. ఇక్కడ నుంచి చాలా వాళ్ళు ఎవరు కనిపించట్లే. ఒక 400-500 మీటర్స్ ఉంటుంది ఖచ్చితంగా. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఎక్కడెక్కడో టూరిజంలకు వెళ్తారు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టూరిజంలు ఎవరు విజిట్ చేయరు. ఓకే చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ 6:37 అయింది. ఎలా ఉందో సిటీ ఇక్కడ నుంచి, సిటీ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మనమైతే మన ఫైర్ క్యాంప్ వేద్దాము. ఫైర్ మాత్రం మామూలు లేదు, చాలా ఎక్కువ వస్తుంది. సిటీ పైన సిటీ చూడండి అలా ఉంది.
చలేమో అంత లేదు కానీ మీదకి వస్తుంది ఫైర్. బా కొంచెం వెనక్కి వెళ్తే బెటర్. చూడండి వ్యూ ఎలాగుందో ఇక్కడ నుంచి. చాలా బాగుంది వ్యూ అయితే. ఈ ఫైర్ అయితే అయిపోయేటట్టు ఉంది. కొంచెం కొంచెం ఉంది, ఇంకా మ్యాక్సిమం అయిపోయిద్ది. అయిపోతే మ్యాక్సిమం వెళ్ళిపోవటమే. ఇంకా మీకు ఫైర్ క్యాంప్ అంటే మ్యాక్సిమం అందరికి ఇష్టమే ఉంటుంది, కానీ వాళ్ళ పరిస్థితులు, ఇంట్లో వాళ్ళు, కొంతమందికి ఫ్యామిలీలు, ఇంత ఈ ఏరియాలోకి ఎవడు రాడు కదా, కొంచెం గట్స్ ఉన్న వాళ్ళే కదా వచ్చేది. మ్యాక్సిమం మీరు కూడా నేచర్ని ఎంజాయ్ చేయండి. నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఫైర్ క్యాంపు, ఒక చిన్న వ్యూ, ఇదే నేచర్ అంటే. కానీ ఈ నేచర్ని చెడగొట్టకూడదు, మ్యాక్సిమం చెడగొడుతున్నాం మనం. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు